ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడకు మంచి ర్యాంక్ సాధించేందుకు కృషి. రిసోర్స్ పర్సన్లకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సూచన. సర్వికల్ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ తప్పనిసరి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. త్రాగునీటిని వృధా చేస్తే చర్యలు తప్పవు. కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ హెచ్చరిక. ముస్లిం మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం. నగిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా కాకినాడ నగరానికి మంచి ర్యాంకు వచ్చేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సూచించారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ NVV సత్యనారాయణ అధ్యక్షతన స్వచ్ఛ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని సచివాలయ అడ్మిన్లు, మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటి వద్దనే కంపోస్ట్ యార్డ్ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, తడి పొడి చెత్తను వేరు చేసి నిర్వహించడం ద్వారా పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చుననే అంశాలపై కమిషనర్ NVV సత్యనారాయణ పాల్గొని వారికి అవగాహన కల్పించారు. గృహస్థాయిలోనే చెత్తను వర్గీకరించడం, కంపోస్టింగ్ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరచవచ్చునని ఆయన తెలిపారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో దేశవ్యాప్తంగా కాకినాడ నగరానికి మంచి ర్యాంకు సాధించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు చెత్త వర్గీకరణ, కంపోస్టింగ్ వంటి చర్యలను విస్తృతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో పట్టణంలోని 233 మంది రిసోర్స్ పర్సన్లకు కిట్స్ ను పంపిణీ చేశారు. కిట్స్ ద్వారా రిసోర్స్ పర్సన్లు ప్రజల పరిశుభ్రత, చెత్త నిర్వహణ, కంపోస్టింగ్ వంటి అంశాలపై మరింత అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ KT సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, DCP కృష్ణారావు, సిటీ మిషన్ మేనేజర్ D వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. You all should be, very proud that you have got such a good municipal commissioner where he is very enthusiastic about everything, and these things are not small. Whatever the government is trying to do for Swachh Andhra, it is very commendable. So whatever we have demonstrated right now, you make sure that you follow it up till the ground level and make sure that it is a success. మన కాకినాడ సిటీ మనకి దేశంలోనే 34వ స్థానంలో ఉన్నాం సార్. దానిని మన స్టేట్లో ఫస్ట్ పొజిషన్కి, ఆల్ ఇండియా లెవెల్లో థర్డ్ పొజిషన్కి వచ్చే విధంగా ప్లాన్ చేశారు. అంటే మనం ఒక దేశానికి కానీ ఒక కుటుంబానికి కానీ మార్చే శక్తి ఒక స్త్రీగా ఉంటుంది. అందుకే మీ అందరికీ కూడా మరి ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం మీకు చెప్తున్నాము. స్త్రీ తలుచుకుంటే ఏమీ జరగదు, ఏమీ లేదు. మొన్నే మనం ఉమెన్స్ డే చేసుకున్నాము, చాలా సక్సెస్ చేసుకున్నాము. మన కాకినాడకి ఒకసారి స్వర్ణ ఆంధ్రలో భాగంగా మరి స్వచ్ఛ సర్వేక్షణలో మనం ర్యాంక్ సాధిస్తామని
ఒక హామీ ఇస్తూ మన జాయింట్ కలెక్టర్ గారికి మీరు హామీ ఇస్తూ తప్పనిసరిగా మీ సమస్య తెలియజేయండి. సర్వికల్ క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ ను 14 సంవత్సరాలు పూర్తయిన 15 సంవత్సరాల్లోనూ ఉన్న బాలికలకు ఉచితంగా అందిస్తామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక పిహెచ్సిలో సర్వికల్ క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు తల్లిదండ్రుల అనుమతి పత్రాన్ని కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు. 2006 నుంచి వ్యాక్సిన్ ప్రైవేట్ రంగంలో అందుబాటులో ఉందని, ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని అన్నారు. క్యాన్సర్ రోగులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఈ వ్యాక్సిన్పై అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, సివిల్ సప్లైస్ డైరెక్టర్ మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలనేది ఆయన ఆలోచన. ఈరోజు అన్ని అర్బన్ హెల్త్ సెంటర్ కానీ, రూరల్ ఏరియా ఉన్న హాస్పిటల్స్ కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా డెవలప్ చేసుకుని ముందుకెళ్తాం. ఈలోగా మనం చూస్తున్నాం, ఈరోజు క్యాన్సర్ వ్యాధి ఎక్కువైపోయింది మన రాష్ట్రంలో. చూస్తున్నాం క్యాన్సర్ వ్యాధితో ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి రోజుకు ఒకరు ఇద్దరు వస్తున్నారండి. మళ్ళీ వాళ్ళందరినీ హాస్పిటల్లో చూపించడం చేయడం, డబ్బులు లేకపోతే మళ్ళీ సీఎం గారి దగ్గర దృష్టి తీసుకెళ్తే వారేమో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు ఇవ్వడం. అదేవిధంగా మనకు ఉన్నటువంటి బస్సుధారకు హాస్పిటల్లో కూడా సర్వీస్ ఉపయోగించుకుంటున్నాం. బస్సుధారకు క్యాన్సర్ హాస్పిటల్కి పంపించడం, అలాగే ఇక్కడ టాటా కూడా క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ పంపిస్తున్నాం. కానీ ఎంత పంపించినప్పుడు కూడా పేషెంట్ పెరిగిపోయారండి. ఈరోజు క్యాన్సర్ పేషెంట్ పెరిగిపోయారు. ఆ క్యాన్సర్లో కూడా ఈరోజు గర్భశయ ఏదైతే గర్భసంచి ఈరోజు వ్యాధి ఎక్కువైపోయింది ఈ రోజున. అది కానీ దాంట్లో మళ్ళీ క్యాన్సర్ వస్తుంది. పైకి చాలామంది గర్భసంచి క్యాన్సర్ వస్తుందని చెప్పి ఎక్కువ పేషెంట్లు ఎక్కువైపోయారు. దానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక గొప్ప వ్యాక్సిన్ కనిపెట్టి ఈ రోజునే 14 సంవత్సరాల నిండిన ఆడబిడ్డలందరికీ కూడా ఈరోజు ఈ వ్యాక్సిన్ వేయించాలని చెప్పి ప్రారంభించారండి. హెచ్పివి వ్యాక్సిన్ ఈరోజు మనం ప్రారంభించాం మన కాకినాడ నగరంలో. ఈ రాష్ట్రంలో ప్రతి తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ వేయించాలి. ఆ వ్యాక్సిన్ వేయించినట్టయితే రేపు పొద్దున అటువంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్లు, హాస్పిటలే కాదు, డాక్టర్లే కాదు ప్రచారం చేయడం. ప్రతి స్కూల్లో కూడా ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో ప్రతి స్కూల్లో టీచర్స్ చొరవ చూపాలి. ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా ఇది అనౌన్స్మెంట్ చేయాలి. అనౌన్స్మెంట్ చేసి 10th క్లాస్ 9th క్లాస్ ఎవరైతే చదువుతారో పిల్లలు వాళ్ళకి 14 సంవత్సరాలు నిండుతాయి కాబట్టి వాళ్ళందరూ కూడా టీచర్లే చొరవ తీసుకుని అక్కడ ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్కి టీచర్లు తీసుకెళ్ళి ఈ వ్యాక్సిన్ వేయించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. డిఫరెంట్ రీజన్స్ అంటే వాళ్ళు కొంచెం మైగ్రేషన్లో ఉండడము, కొంతమంది అవైలబుల్గా ఉండకపోవడము, కొంతమంది కాలం చల్లడము. సో దాంతో అవి కొంత ఉన్నాయి. ఇంకా కూడా కంప్లీట్ చేస్తాము. దాదాపు మనం 20 లక్షల వరకు మనం మన జిల్లాలో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ఆభా నెంబర్ ఒకసారి క్రియేట్ చేయడం వల్ల మనము ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా త్వరితగతిన మనము వైద్య సహాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అంటే డిజిటల్గా మనకి మన రికార్డ్స్ అన్నీ కూడా పొందుపరచబడి ఉంటాయి. ఈ ఆభా నెంబర్ మనం ఒకసారి క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ఇండియాలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మన ఆభా నెంబర్ చెప్తే మనకి ఆటోమేటిక్గా మన రికార్డు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి మనము ప్రీవియస్గా ఏ మందులు తీసుకుంటున్నాము, ఎక్కడెక్కడ చూపించుకున్నాము అనే రికార్డు కూడా అంతా అవైలబుల్గా ఉంటుంది. సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగింది, గౌకరా తీసుకెళ్లారు, ఆయన జేబులో ఆధార్ కార్డు ఉంది, లేకపోతే ఫోన్ నెంబర్ ఉంది, దట్స్ ఎనఫ్ అండి. ఆధార్ కార్డు ఉన్నా, ఫోన్ నెంబర్ ఉన్నా, ఆధార్ నెంబర్ ఉన్నా కూడా వీటిని మనము మన హెల్త్ రికార్డ్ని ఈ దీంతో లింక్ అయి ఉంటాయని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆధార్ నెంబరు ఆధార్ కార్డుతో లింక్ అవుతుంది. అలానే ఆధార్ కార్డు మనం ఏ ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉన్నామో దాంతో కూడా లింక్ అయి ఉంటుంది. సో ఈ 3 ఇలా లింక్ అయి ఉంటాయి. ఆధార్ నెంబర్ తెలిసినా, ఆధార్ కార్డు తెలిసినా, ఆధార్ కార్డు నెంబర్ ఉన్నా, లేకపోతే ఫోన్ నెంబర్ ఉన్నా కూడా మనం మన హెల్త్ రికార్డ్ని ఏ క్షణంలో అయినా, ఏ టైంలో అయినా, ఏ హాస్పిటల్ అయినా చెక్ చేసుకోవడానికి. ప్లస్ మన రికార్డ్ అనేది ఎక్కడ చూపించుకున్నా కూడా అదంతా డిజిటలైజేషన్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు
మనకి రికార్డులను భద్రపరచడం. కాకినాడ నగరపాలక సంస్థ అందిస్తున్న త్రాగునీటిని ప్రజలు వృధా చేయకుండా పొదుపుగా వినియోగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సూచించారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతతో నీటిని వినియోగించాలని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కాకినాడ నగరంలోని శాంతినగర్ ప్రాంతంలో కమిషనర్ సత్యనారాయణ పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మదర్ తెరెసా విగ్రహం వద్ద డ్రైనేజీపై అక్రమంగా టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన కమిషనర్ వెంటనే అధికారులను ఆదేశించి ఆక్రమణలను తొలగింపచేసి డ్రైనేజీని శుభ్రపరిచే చర్యలు చేపట్టారు. అనంతరం నందమూరి తారక రామారావు పార్కును కూడా ఆయన సందర్శించి అక్కడ నిర్వహణను పరిశీలించారు. డివిజన్ పర్యటనలో భాగంగా త్రాగునీటితో కార్లను శుభ్రం చేస్తున్న వ్యక్తిని గుర్తించిన కమిషనర్ తీవ్రంగా మందలించి సంబంధిత ఇంటి యజమానికి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి రెవెన్యూ కాలనీలో ఉన్న కంపోస్ట్ యార్డును పరిశీలించిన కమిషనర్కు అక్కడ ఉన్న సమస్యలను సిబ్బంది వివరించారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీశరణ్కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే డైరీ ఫార్మ్ సెంటర్లోని అన్న క్యాంటీన్ను కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలోని చాలా మంది త్రాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇది సరికాదని వేసవికాలంలో నీటి కొరత రాకుండా ఉండాలంటే ప్రజలు త్రాగునీటిని జాగ్రత్త వినియోగించుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, టీపీఎస్ రామ్మోహన్, డిఈ రత్నమాల తదితరులు పాల్గొన్నారు. డ్రింకింగ్ వాటర్ సమ్మర్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లంని ప్రాపర్గా వినియోగించుకోవడంగా మరి ఇలా చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది. డ్రింకింగ్ వాటర్ని కూడా కొంతమంది క్లీనింగ్కి ఉపయోగిస్తున్నారు. అట్లా చేయొద్దు దయించి. అట్లా చేస్తే మరి ట్యాప్స్ కూడా కనెక్షన్ ఆపేస్తాం. ఇంకా ఎవరిది ఈసారి మరి ఒకసారి చెప్తున్నాము, చాలా మంది పదే చెప్తున్నాము. ఈ డ్రింకింగ్ వాటర్ మాత్రం ప్రాపర్గా వినియోగించడం మీకు కోరుతున్నాము. అదేవిధంగా గార్బేజ్ సంబంధించింది ప్రతిరోజు కూడా మన స్టాఫ్ వచ్చి బాబు ఆ డాగ్ చేస్తుంది అది తీసే ప్రతిరోజు కూడా గార్బేజ్ మన క్లీనింగ్ చేస్తున్నాకు వస్తున్నాము. తడి చెత్త పొడి చెత్త మీ ఇంటికి వచ్చి చేస్తున్నా లేదనేది మనం చూస్తున్నాము. ఆ తడి చెత్త పొడి చెత్త చేసినప్పుడు అందరూ ఉమెన్స్ ముఖ్యంగా గృహిణులు తడి చెత్త పొడి చెత్త వచ్చి తీసుకున్నప్పుడు మీకు ఏదైనా వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వండి మా సిబ్బంది. అదేవిధంగా మీకు లైటింగ్ విషయంలో సక్రమంగా లైట్లు వెలుగుతున్నాయి లేవని కూడా మీరంతా చూడాలి. ఏదైనా కంప్లైంట్ వస్తే మాకు ఈ పురమిత్ర యాప్లో కూడా మీరు డౌన్లోడ్ చేయవలసింది మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా చిన్న లైటింగ్ విషయంలో ఎక్కడైనా లైట్ వెలగకపోయినా లేకుంటే డే టైంలో కూడా ఏదైనా విపరీత వెళుతున్నా కూడా మాకు పురమిత్ర కంప్లైంట్ చేస్తే వీ కెన్ టేక్ డెసిషన్. అది పక్కనండి, రోడ్డు మీద ఉన్నారు, జాగ్రత్త పక్కకి వెళ్ళండి ఇవి ఉన్నది. సో ముందు పీపుల్ మనం కొంచెం అర్థం చేసుకుని కాకినాడ సహకరించండి. కాకినాడ క్లీనినెస్లో మీరు సహకరించండి. అదేవిధంగా మీ అందరికీ కూడా మనకి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మరి మనకు కొన్ని టాయిలెట్లు కూడా మనం పబ్లిక్ టాయిలెట్లు కూడా మనం బాగు చేస్తున్నాము, ప్లాన్ చేస్తాము. అదేవిధంగా కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఈ క్లీనినెస్ విషయంలో కొన్ని చోట్ల సిబ్బంది కొరత వల్ల లేకుంటే కొద్దిగా అవుతుంది, కానీ వితిన్ 24 hours మీరు ఇచ్చిన కంప్లైంట్లో మేము ప్రాసెస్ చేస్తాము. ఈ విధంగా మరి చేయకుండా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ముస్లిం మైనార్టీలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఆ అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేట నగీనా మసీదు నందు సోమవారం మసీద్ కమిటీ వారు నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ఆధునీకరించిన కొత్తపేట నగీనా కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, అన్ని మతాలను ఏకం చేసేదే ఈ పవిత్రమైన ఇఫ్తార్ విందు అని అన్నారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసం, ప్రార్థనలు ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం, కరుణ, సోదరత్వం వైపు నడిపిస్తాయని, భగవంతుని మార్గంలో ఐక్యంగా నడవాలనే సత్యాన్ని రంజాన్ మాసం బోధిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగీనా మసీద్ కమిటీ అధ్యక్షులు ఇక్బాల్ అలీ, ఎండి అలీఖాన్, ముస్తఫా అలీఖాన్, మదానీ హుస్సేన్, మువుద్దీన్ ఖాన్, సయ్యద్ రషీద్, ఆలీ అహ్మద్, మైనార్టీ నాయకులు ఎండి ఖాన్, ఎస్కే రహీం, ఎంఏ తాజుద్దీన్, ఎండి కరూముల్లా, కసుమూర్, కూటమి శ్రేణులు గుజ్జు లక్ష్మణరావు, రిక్కా సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. డిఫరెంట్ చేయడం కాకుండా కింద నేను నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి కూడా ఈరోజు మార్పులు చేస్తారు. పైన కూడా మంచి అట్మాస్ఫియర్ తీసుకొచ్చారు. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా మీ సొంత రంగులు వేసుకుని తయారు చేస్తారు. ప్రభుత్వం నేను ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ద్వారా
మీరు డబ్బులు వేసుకుని చాలా బాగా ట్రై చేస్తారు. ఇక్కడ మనస్ఫూర్తిగా కమిటీ సభ్యులు మీ అందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలా సంతోషం. ఈ స్వాధీకరణ మీరందరూ కూడా జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళాలి. అదేవిధంగా మీరేమంటారంటే ఎప్పుడు రంజాన్ మాసం వస్తుంటుంది, మీరు ఆహ్వానిస్తూ ఉంటారు, మనం వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ముస్లిం సోదరులందరూ కూడా అనేక ప్రాంతాల్లో ఉన్నారు. మీరందరూ మీ పనులు మీరు చేసుకుంటే మీ జీవితం మీరు గడుపుతూ ఉంటారు. కానీ ప్రభుత్వ పరంగా ఈరోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా చాలా సందర్భాల్లో ఎప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఎప్పుడు చాలా మందికి లోన్ ఇవ్వడం జరిగింది. గత 5 years మరి గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా లోన్ తీసిన సందర్భాలు లేవని మీ వాళ్ళు చెప్పారు. మైనారిటీస్కి కార్పొరేషన్ అంటే ఉంది మనకి. ఆ కార్పొరేషన్ని ఎప్పుడు కూడా కాకినాడ మైనారిటీ లోన్స్ తీసుకొచ్చాను. అదే మా ముస్లిం పెద్దలందరూ కూడా కలిసి మా మైనారిటీస్ కూడా రోజా అనేది కడుపుని ఖాళీ ఉంచడం కాదు, ఉదయం శుభ్రం చేయడం. రోజా యొక్క మహాలక్ష్యం మనకి ఏమి చెబుతుందంటే ఆకలి తెలిసిన వాడే పేదవాడి బాధను అర్థం చేసుకుంటాడని, సహనం చేసుకున్న వాడే సమాజాన్ని నిలబెడతాడని, దయభక్తి కలిగిన వాడే న్యాయం చేస్తాడని. అందుకే రంజాన్ వచ్చినప్పుడు మసీదులు నిండిపోతాయి, దానం పెరిగిపోతుంది, పేదవాడి ఇంట్లో సంతోషం కలుగుతుంది. ఈ పవిత్ర రంజాన్ నెలలో ఖురాన్ ఆరంభించింది. ఈ ఖురాన్ ద్వారా ఒక అద్భుతమైన సందేశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నమాజ్ సహనముల ద్వారా మానవులు దైవ సహాయాన్ని ఆర్జించే వారే ఉండాలి. అలాగే సమాజం పట్ల బాధ్యతాయుతులై ఉండాలి. ఒక వర్గానికి మాత్రమే కాకుండా సమస్త మానవాళికి వరప్రసాదిగా జీవించాలి. అనగా సూర్యునిలాగా, ఒక చంద్రునిలాగా, భూమి ఆకాశంలాగా అన్ని వర్గాల వారికి సమానంగా ఉపయోగపడాలి. పవిత్ర ఖురాన్లో సూర్య ఆల్గుంటాన్ ఆయత్ నంబర్ 60 ఆయత్ నంబర్ 8లో ఇలా చెప్పబడింది. మీరు ఇతర మతాల ప్రజల అంటే సెక్యులర్ ప్రదేశంలో నివసిస్తుంటే మిమ్మల్ని మీ యొక్క ధర్మ మార్గంలో ఈ మతాచారంలో విషయంలో మీతో గొడవ చేయని వారితో, మీ ఇళ్లపై వచ్చి మిమ్మల్ని హింస పెట్టని వారితో మీరు కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. పెద్దాపురం యువత అన్ని రంగాల్లో వారి సత్తా చాటి పెద్దాపురం కీర్తి ప్రతిష్టలు నిర్వహింపచేస్తున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణం దర్గా సెంటర్లో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు పెద్దాపురం టీ ఫిట్ జోన్ వ్యాయామ ఉపాధ్యాయుడు యామాల మౌనేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 150 మంది రాష్ట్ర స్థాయి నుండి బరిలోకి దిగారు. 9 కేటగిరీల్లో 18 నుండి 50 సంవత్సరాల పైనున్న బాడీ బిల్డర్లు పోటీ చేయగా మొదటి బహుమతి ఏలూరుకు చెందిన వ్యక్తికి లభించింది. రెండో బహుమతి వైజాగ్ చెందిన వ్యక్తి గెలుపొందారు. గెలుపొందిన విజేతలకు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా ట్రోఫీ మరియు నగదు బహుకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ పెద్దాపురం పట్టణంలో అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందారని, తద్వారా మన పట్టణానికి, మన రాష్ట్రానికి గర్వించదగ్గ పేరు వచ్చిందని తెలియజేశారు. పెద్దాపురంలో జరుగుతున్న బాడీ బిల్డింగ్ పోటీలు రాష్ట్ర స్థాయిలో మన పట్టణంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని, ఇలాంటి పోటీల వల్ల యువతలో చైతన్యం వచ్చి చెడు వ్యసనాలకు అలవాటు లేకుండా తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి అని అన్నారు. దేహదారుఢ్య పోటీల్లో విజయం సాధిస్తే ఉన్నత స్థాయికి వెళ్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యామాల మౌనేంద్ర, పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు పొలమరిశెట్టి సత్యబాబు, కౌన్సిలర్ ఓబుల్శెట్టి గున్ని, ప్రముఖ సేవావరుడు చలపతిరావు, జిగిన్, రాజేష్ కన్నా, మారిన చిన్న, వంగల్పూడి సతీష్, కొల్లి దుర్గాప్రసాద్, కందుల వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. వినోదాన్ని కల్పించినటువంటి స్టేట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ వారందరికీ కూడా పేరు పేరున మరి ఈరోజు 150 మంది పోటీదారులు ఇక్కడ రావడం జరిగింది. అందుకే ఇంత సమయం తీసుకోవాల్సి రావాల్సి వచ్చింది. ఈ 150 మందిలో మరి 8 విభాగాలుగా దీన్ని విడదీసి మరి 50 పైబడి వయసు ఉన్న వారికి, అలాగే 50 లోపు 8 విభాగాలుగా తీసుకువచ్చి, అలాగే మాస్టర్స్ ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో ట్రైనర్స్ కూడా ఒక విభాగంగా తీసుకుని ఇవన్నీ కూడా చక్కగా మరి పర్ఫెక్ట్ గా మరి మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీ నిర్వహించినందుకు మరొకసారి అసోసియేషన్ కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందాక అప్పారావు గారు 100వ నెంబరు, అలాగే 89 వారిద్దరూ 50. ఇప్పుడు వారు రెస్ట్ తీసుకునేటువంటి సమయం. వారి యొక్క ఇప్పటికే మనవులు కూడా ఉండి ఉంటారు. వారికి హాయిగా పిల్ల పాపలతో ఆడుకోవచ్చు.
ఏదేమైనా యువతకు స్ఫూర్తిగా నిలవాలనేటువంటి వారు ప్రైజ్ కూడా వేస్తామని కాదు, వారు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ఏదైతే ఆ కళ ఉందో దాన్ని ప్రదర్శించడంలో వారికి ఒక రకమైన ఆత్మవిశ్వాసం ద్వారానే ఒక ఆత్మ సౌందర్యం, వారికి ఎంత వయసు పైబడినా వారి ఆత్మవిశ్వాసం వారిని ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటే మరి కళకి ఎంత ప్రాచుర్యం ఉన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా అర్థం చేసుకుని రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక్క గంట సమయం కేటాయించి మీరందరూ బాడీ బిల్డింగ్ కానీ ఏదైనా జిమ్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి జడ్జిమెంట్ ఇవ్వడం చాలా కష్టమైనటువంటి విషయం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ పెద్ద మార్కెట్లో వేయించేసి ఉన్న శ్రీ నూకలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా నూకలమ్మ వారికి ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు సారెను సమర్పించారు. ముందుగా మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ శ్రీ నూకలమ్మ వారికి భారీ ఊరేగింపుగా అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చింతలపూడి రవికుమార్, ఆలయ ఈవో మురళీ వీరభద్రరావులు మాట్లాడుతూ కాకినాడ పెద్ద మార్కెట్లో గల శ్రీ నూకలమ్మ వారి జాతర సందర్భంగా ఘనంగా సారె సమర్పించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి జాతర 45 రోజుల జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, స్వీట్లు, వివిధ రకాల పండ్లు, చలిమిడి, చీర, జాకెట్లను సారిగా అమ్మవారికి సమర్పించడం జరిగిందని తెలిపారు. 16వ తేదీన చిన్న జాగారం, 17వ తేదీన పెద్ద జాగారం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 45 రోజులు ప్రతిరోజు 150 మంది మహిళలు పారాయణం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు సరకడ రమణారెడ్డి, బాలంత్రపు రాజేశ్వరి, షేరు శ్రీను, సూర్యమహాలక్ష్మి, నూకల బలరాం, దంగేటి సతీష్, శ్రీనివాస్, శ్రీధర్, తిరిడి ఎల్లమ్మ, మంగా వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి సారి పెట్టడం జరిగింది. 150 మంది మహిళలు కూడా అమ్మవారికి ప్రత్యేకంగా ఏవైతే మీరు చూసారో చీరలు కావచ్చు, స్వీట్లు కావచ్చు, అలాగే పసుపు, కుంకుమ, ప్రతి పువ్వులు, అలాగే ఏంటంటే 150 మంది మహిళలందరూ కూడా కలిపి ఇవాళ అమ్మవారికి సామూహిక సారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇవాళ ఊరేగింపు కింద వచ్చి అమ్మవారికి ఏవైతే ఉన్నదో సారీ ఇచ్చారు. అలాగే అమ్మవారు వీళ్ళందరినీ కూడా ఆ ఎల్లలు కూడా కాపాడుతూ వాళ్ళందరికీ కూడా మంచి జరిగేలా అమ్మవారు చూస్తారు. అలాగే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. మనకి అమ్మవారి చిన్న జాగారం వచ్చేటప్పటికి 16వ తారీఖు సోమవారం మొదలైందండి. అలాగే వచ్చేటప్పటికి మంగళవారం పెద్ద జాగారం అండి. 17వ తారీఖున మంగళవారం పెద్ద జాగారం భారీ ఎత్తున అంగరంగ వైభవంగా జరుగుతుందండి. కాకినాడ ప్రజలు అలాగే కాకినాడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క పెద్ద జాగారం రోజున చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే మ్యూజికల్ సౌండ్ సిస్టమ్ అవ్వచ్చు, ఆర్కెస్ట్రా అవ్వచ్చు, అలాగే గారెడి అవ్వచ్చు, నౌబతి గాన అవ్వచ్చు, అలాగే చెన్నై మేళం, అలాగే పూణే డోలు, ఇలా చాలా కార్యక్రమాలు అన్నీ కూడా పెద్ద జాగారం రోజున భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఎటు చూసినా సరే విద్యుత్ అలంకరణ అండి. మనకి చూడండి, గోల్డ్ మార్కెట్ సెంటర్ అవ్వచ్చు, ఇలా గ్లాస్ హౌస్ సెంటర్ అవ్వచ్చు, అలా బ్రహ్మంగారి గుడి వైపు నుంచి అవ్వచ్చు, ఇలా నిలపని సెంటర్ అవ్వచ్చు, ఇలాగ 6 వైపులో కూడా భారీ ఎత్తున విద్యుత్ అలంకరణతో అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి. అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. 150 మందితో లలితాపారాయణం, అలాగే ఖడ్గమాల, కనకదార అన్నీ కూడా యథాప్రకారంగా చేస్తున్నామండి. అన్నీ కూడా చేస్తున్నాం. 23 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. కొండబాబు గారు ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. అలాగే చైర్మన్ గారు, ఈఓ గారు మాకు వెనకాతల ఎంకరేజ్ చేసి వాళ్ళు చాలామంది ఉన్నారండి. మేము ఇంకా కూడానండి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇంకా బాగా చెయ్యాలని వీళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. అమ్మ దయ ఉంటే అందరికీ ఉన్నట్టే అని కోరుకుంటున్నాము.
జరుగుతున్నాయి. అయితే 16వ తారీఖు శనిజాగరము, 17వ తారీఖు పెద్దజాగరము, 18వ తారీఖు అమ్మవారి తీర్థం వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల వాళ్ళ సౌకర్యాలు ఏర్పాటు చేసి క్యూ లైన్స్ వచ్చిన వారికి మధ్యకి ఉచిత ప్రసారం కూడా పంపిణీ ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు అనుభవ ఆధ్వర్యంలో మరియు దేవాలయ ధర్మాదాయ శాఖ అధికారుల సూచనలు సలహాల మేరకు ఏర్పాటు చేయడం. కాకినాడ జగన్నాథపురం ఆదిత్య స్కూల్లో 2 రోజుల పాటు నిర్వహించిన అవెన్యూ 2.0 విజయవంతంగా ముగిసినట్లు స్కూల్ ప్రిన్సిపల్ సుప్రజారాణి తెలిపారు. జగన్నాథపురం ఆదిత్య పాఠశాలలో అవెన్యూ 2.0 అకాడమిక్ ఫెయిర్ 2026 తాడి గణపతి సుబ్బారావు MEO 1 చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ఇటువంటి అకాడమిక్ ఫెయిర్ నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో వివిధ నైపుణ్యాలు, సైన్స్ పట్ల పూర్తి అవగాహన కలుగుతాయని, ఇవి విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజేస్తాయని తెలిపారు. ఈ అకాడమిక్ ఫెయిర్ నందు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్కు సంబంధించి సుమారు 250 ప్రాజెక్ట్స్ను LKG నుంచి 9వ తరగతి వరకు సుమారు 900 మంది విద్యార్థులు వారి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో స్వయంగా తయారు చేసి ప్రదర్శించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఎన్ శృతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు దాగి ఉన్న వివిధ నైపుణ్యాలను వెలికితీసి వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని, ఈ అవెన్యూ 2.0 విద్యార్థుల తల్లిదండ్రులందరినీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని సుప్రజారాణి మాట్లాడుతూ విద్యార్థుల్లోని కమ్యూనికేషన్ స్కిల్స్ను, వారిలో నిగూఢమైన శక్తిని వెలికితీసి వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడమే మా ధ్యేయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సత్యనాగవేణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వచ్చే నెలలో విజయనగరంలో నిర్వహించనున్న నార్త్ జోన్ అండర్-23 సీనియర్స్ టోర్నమెంట్కు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమం నిర్వహించినట్లు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో గల నెట్స్లో అండర్-23 సీనియర్స్ తూర్పుగోదావరి జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి అండర్-23 జట్టుకు 130 మంది, సీనియర్ జట్టుకు 44 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కిషోర్, కృష్ణమూర్తి, వజీర్ ముగ్గురు సెలక్షన్ కమిటీ సభ్యుల సమక్షంలో జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన క్రీడాకారులు వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ మాట్లాడుతూ జట్టును ప్రతిభ ఆధారంగా తీసేందుకు సెలక్షన్ మ్యాచ్లను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ నక్కా వెంకటేష్, అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నిర్వహించిన అండర్-23 సెలక్షన్ ట్రయల్స్లో 130 మెంబర్స్ ప్లేయర్స్ వచ్చారు. సీనియర్స్కి 44 మెంబర్స్ వచ్చారు. ఈ సీనియర్స్ కేటగిరీలో డైరెక్ట్గా టీంకి సెలక్షన్ చేస్తాం. ఈ 130 మెంబర్స్కి ఒక 3 టీమ్స్ మీద డివైడ్ చేసి ఈ ప్లేయర్స్లో బెటర్ ప్లేయర్స్, నెట్స్లో ఆడిన ప్లేయర్స్లో మంచి బెటర్ టీం తీసుకుని ఇందులో సెలక్షన్ మ్యాచ్ పెట్టి వాళ్ళలో పెర్ఫార్మెన్స్ పెట్టి మనం అండర్-23 టీం మళ్ళీ ఎంపిక చేస్తాం. ఇది త్వరలో మీకు చేస్తాం. ఈ చుట్టుపక్కల అమలాపురం దగ్గర నుంచి రాజమండ్రి దగ్గర తుని అందరూ అన్ని ఉమ్మడి జిల్లాలు అందరి నుంచి వచ్చారు. అందరూ పెర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు. వీళ్ళ దాంట్లో బెటర్గా సెలెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా అంత మంచి నైపుణ్యం ఉన్న టీం చేస్తాం. స్త్రీ విద్య ద్వారా సమాజంలో చైతన్యాన్ని రేకెత్తించి మహిళల అణచివేతకు చరమగీతం పాడిన గొప్ప నాయకురాలు సావిత్రిబాయి పూలే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణీపేట వైద్యనగర్లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు కార్యాలయంలో ఆయన సూచనల మేరకు సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రమణీపేట గ్రామ కమిటీ అధ్యక్షులు గంజ సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో మహిళలు అణచివేతకు గురవుతున్న తరుణంలో మహాత్మా జ్యోతిబా పూలే తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి ఆమె ద్వారా సమాజంలో మహిళలకు విద్య నేర్పించడం జరిగిందని తెలిపారు. స్త్రీ విద్యకు ఆద్యం పోసి మహిళల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప దంపతులు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు గోపిశెట్టి బాబ్జీ, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కడియాల చంద్రబాబు, మండల మహిళా అధ్యక్షురాలు నల్లారాణి, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ముంజరపు సూర్యకిరణ్, మండల బీసీసీఎల్ ప్రెసిడెంట్ కుప్పశెట్టి శివకుమార్, పెన్షనర్స్ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు దౌలూరి వెంకటరమణ, జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శి వరసాల జాన్ ప్రభాకర్, వాలంటీర్ విభాగం మండల అధ్యక్షులు పెనుమాల ధర్మారావు, సిద్ధా శివాజీ, 3వ డివిజన్ వైసీపీ నాయకులు జగన్నాథం, 2వ డివిజన్ వైసీపీ నాయకులు గుత్తల సూర్యప్రకాశ్రావు, పోతుల అప్పారావు, నామల సత్యనారాయణ, బాలి భువనేశ్వరి, కొల్లుబెన భవానీ, సత్యవతి రవిశంకర్, పెండం కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు కన్నబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఆశనందు మాత
సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతి కార్యక్రమం కాకినాడ రూరల్ కార్యకర్తల నడుమ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. సావిత్రిబాయి పూలే గారు 1831లో జన్మించి పూలే గారిని వివాహం చేసుకుని ఆయన దగ్గర విద్య నేర్చుకుని ఆ రోజు నిమ్న కులాలకి విద్యను అభ్యసించి ఈ సమాజం బాగుపడాలనే ఉద్దేశంతో వారందరికీ విద్యను అభ్యసించి ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి కృషి చేసినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఆమె పూనాలో ప్లేగ్ వ్యాధి గ్రస్తులకు వైద్యాన్ని అందిస్తూ ఆమెకు ప్లేగ్ వ్యాధి సంభవించి 1891లో మరణించడం జరిగింది మార్చి 10వ తేదీన. ఆమె వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. కాకినాడ భోగి గణపతి పీఠంలో నిర్వహిస్తున్న 108 నిత్య గణపతి హోమాల్లో భాగంగా 100వ రోజు నిత్య గణపతి హోమం ఘనంగా నిర్వహించినట్లు పీఠ ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. స్వార్థ ప్రయోజనాలు లేకుండా దేవాలయాల్లో చిత్తశుద్ధిగా దేవుని పూజలు, లోక కళ్యాణానికి వివాహాలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు నిర్వహించే పురోహితులు భగవత్ స్వరూపులని గణపతి పీఠం పేర్కొంది. సూర్యరావుపేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభూ భోగి గణపతి పీఠంలో 19వ వార్షికంగా నిత్య గణపతి హోమం 100 రోజులు పూర్తయిన సందర్భంగా 19 వరకు జరగనున్న పరాభవ నామ సంవత్సరం నూతన ఉగాది ఉత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని నగర పురోహితులు బ్రహ్మశ్రీ సవితాల శ్రీరామ్ పేరయ్య శాస్త్రి, శ్యామల దంపతులను స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి చీరారావిక పట్టుకండువాలతో నూతన వస్త్రాలు అందించి వేదస్వస్తి పఠనంతో పాల్గొన్న భక్తులకు ఆశీర్వాదం చేయించారు. శ్రీవారి సేవా సమాజం నిర్వాహకురాలు ఆర్పీఎఫ్ భారత మిలిటరీ సైనికులు సత్యసతీష్ దంపతులు 26 కేజీల బియ్యం, కాయగూరలతో స్వయంపాకం స్వీట్లు అందించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపకులు దూసర్లపూడి రామరాజు మాట్లాడుతూ భగవంతునికి భక్తునికి నడుమ పురోహితులు నిర్వహించే ఆగమ శాస్త్ర విధులు పురశ్రేయస్సుకు దోహదం అవుతాయని అన్నారు. పేరయ్య శాస్త్రి స్వార్థం లేకుండా అతి సామాన్యుల ఎండలో పలుచోట్ల ఏమీ తెలియని పామరులు నిర్వహించే నవరాత్రి ఉత్సవాలను ఆర్థిక ప్రయోజనాలకు తావు లేకుండా శాస్త్ర విధులు సక్రమంగా జరిపించిన ఆదర్శప్రాయులని అన్నారు. ఈ నెల 19న ఉగాది రోజున పీఠంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న అష్టలక్ష్మి గణపతి హోమంతో అష్టాదశ శత గణపతి యాగం పూర్తి అవుతుందని తెలియజేశారు. వరలక్ష్మి, మల్లీశ్వరి, రాధావేణి, పద్మాదేవి, ముత్యాలు, నూకాలమ్మ, సత్యదుర్గ, రేణుక, తలుపులమ్మ తదితరులు పాల్గొని హోమం ప్రసాదాలు పంపిణీ చేశారు. శ్యామల దంపతులు ఇద్దరిని కూడా 80 సంవత్సరాల వయసు వారు ఈ యొక్క గణపతి పీఠానికి స్వాగతించుకుని వారికి స్వామివారి శేషవస్త్రాలతో నూతన వస్త్రాలు అందించి వారి ఆశీర్వాదాన్ని అందరూ కూడా పొందడం జరిగింది. మరి శ్రీరామ పేరయ్య శాస్త్రి గారు ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు, స్వప్రయోజనాలకు తావు లేకుండా పూజలు చేయడమే కాకుండా ఏమీ తెలియనటువంటి పామరులు ఎటువంటి ఉత్సవాలు చేసినా అక్కడికి వెళ్ళి నిక్కచ్చిగా చిత్తశుద్ధిగా పూజా కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసి చక్కగా నిర్వహణ చేస్తున్నటువంటి అటువంటి పురోహితులు ఉండడం మన కాకినాడ నగర భాగ్యం. మరి ఈ యొక్క ఉగాది సందర్భంగా ఈ వారోత్సవాల్లో భాగంగా మరి రానున్నటువంటి 8 రోజుల్లోనూ కూడా ఇక్కడ గణపతి హోమం 108 రోజులు లలితాదేవి సమర్పణగా కొనసాగుతుంది. పరాభవ నామ సంవత్సరం 19వ తేదీ గురువారం నాడు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. లక్ష్మీదేవి సహస్రనామ పారాయణతో ప్రతి 45 నిమిషాలకి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతోషలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి ఈ విధంగా అష్టలక్ష్మి మాతలకి సుగంధ ద్రవ్యాలతో హవిస్సులు అందించేటువంటి కార్యక్రమం 12 గంటల వరకు కూడా జరుగుతుంది. లోక కళ్యాణార్థం జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా ఆహ్వానితులే. ఈ హోమంలో ఆవునేయి కానీ సుగంధ ద్రవ్యాలు కానీ హవిస్సు ద్వారా అందించుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానితులే. లోక కళ్యాణార్థంగా జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ఇప్పటికీ 139 మంది దంపతులు భాగస్వామ్యం కావడం ద్వారా ఈ యొక్క నిత్య గణపతి అష్టోత్తర శత గణపతి యాగం ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం ఉగాదితో పూర్తవుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఉగాది శుభాకాంక్షలు. వేట్లపాలెం బాణసంచా పేలేడు ఘటనలో మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పెద్దపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు బోళ వెంకటరమణ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగులు అన్నారు. సామలకోట మండలంలో గత నెలలో జరిగిన బాణసంచా కేంద్ర భారీ విస్ఫోటనంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స మందుతో మృతి చెందిన 7 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల పరిహార చెక్కులను మంగళవారం వీరు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రారంభం నుండి కూటమి ప్రభుత్వం అండగా
అండగా నిలిచిందని అన్నారు. ప్రమాద ఘటనలో అక్కడికక్కడే మృతి చెందిన 20 మంది బాధితులకు మరుసటి రోజే మంత్రుల చేతి మీదుగా 20 లక్షల పరిహార చెక్కులను అందించామని అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో మృతి చెందిన కార్మికులైన సామర్లకోట, కుమ్మరవీధి పరిసర ప్రాంతాలకు చెందిన దర్శిపాటి లోవరాజు, దర్శిపాటి రాజు, వేమగిరి లోవరాజు, పల్లపాటి వీరశ్రీను, కాతేరి శ్రీను, పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన మోర్తా శ్రీను, వేట్లపాలెం గ్రామానికి చెందిన సప్పా సత్యవేణి కుటుంబాలకు పరిహార చెక్కులను అందజేశారు. ఇకపైన కుటుంబాలకు ఏ అవసరం ఉన్నా కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి వారిని ఆదుకుంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, సామర్లకోట మండల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అందుగుల మణికుమారి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు బడుగు శ్రీకాంత్, జిల్లా నాయకులు పిట్టా జానకి రామారావు, జనసేన పట్టణ అధ్యక్షులు దొమ్మేటి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మకాయల కిరణ్, బలుసు శ్రీనివాస్, తాతపూడి కృష్ణబాబు, దాట్ల శ్రీనివాస్, గొల్తె సత్యనారాయణ, గొల్లపల్లి కామరాజు, గూడాల శంకర్, కాళ్ళ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడకు మంచి ర్యాంక్ సాధించేందుకు కృషి. రిసోర్స్ పర్సన్లకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సూచన. సర్వికల్ క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ తప్పనిసరి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. త్రాగునీటిని వృధా చేస్తే చర్యలు తప్పవు. కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ హెచ్చరిక. ముస్లిం మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం. నగిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. ఇది ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.